ప్రైజ్ లార్డ్. బాగున్నారు అందరూ? దేవుని నామకు వందనాలు కలుగును గాక. మరి మీరందరూ బాగున్నారని దేవుడి పేట్ల నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ దేవుడు కలుసుకునే భాగ్యం ధన్యత యోగ్యత ఇచ్చినారు. ఈరోజు నిజంగా మీ కుటుంబంలో మీ బిడ్డలు మీ భర్తలు అందరూ క్షేమం ఉండాలని దేవుడి నామం పేరట ప్రార్థన చేస్తున్నాం. మరి మీరందరూ బాగున్నారుగా. మరి ఈ వాక్యమే విరిమినండి. దేవుడు అంటే దేవుడు మాట్లాడుచున్న మాటలు మన క్రియ చొప్పునే మనకి కార్యమును జరిగేది. క్రియ లేకపోతే మనం ఎంత చేసినా మృతమే. కానీ క్రియ కావాలి. క్రియ రూపంగా దేవుడిని చూపెట్టాలా, క్రియ రూపంగా దేవుడి సన్నిధిలో నడవాలా. ఎందుకంటే నువ్వు చేసేదంతా ఎవరి కోసం చేస్తున్నావు అంటే మనసులు ఇది కాదు, కానీ నువ్వు దేవుడి కోసం నీ క్రియ అనేక ప్రజల ముందు చూపెట్టు. అప్పుడు నీకు దగ్గర దేవుడు ఒక ప్రతిఫలం నీకు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ఒకసారి ఆలోచించండి. మరి ఈరోజు దేవుడు సన్నిధిలో చాలామంది కూడా ఈరోజు త్రోవ తప్పిన వారై ఉంటున్నారు. త్రోవలు ఉండలేకపోతున్నారు. త్రోవలో సరైన నిలకడ లేకపోతున్నది. చాలామంది నిలకడ లేక చాలామంది త్రోవలు తప్పిపోతున్నారు. తప్పిపోయటానికి కారణం ఏంటి తెలుసా? మనలో ఒక తెలియని ఒక ఆందోళన. ఎక్కడికి పోతే ఏం జరుగుద్దా, ఎక్కడికి పోతే ఏం దొరికిద్దా, ఎక్కడికి పోతే ఏం చేస్తాడా. కానీ జాగ్రత్త, దేవుడి సన్నిధిలో జాగ్రత్తగా ఉన్నాం. దేవుడిని ఎతుకుదాం. దేవుడి మాటలు మన హృదయాలు హత్తుకుందాం. ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి ఊమి వేయబడకూడదు, దేవుడి దగ్గర నుంచి నెట్టి వేయబడకూడదు. దేవుడి దగ్గర నుంచి నువ్వేం చేయొద్దు, ఆశీర్వాదాలు పోల్కోవద్దు, కానీ ఆశీర్వాదాలు పెంచుకోవాలి. కానీ దేవుడి దగ్గర నుంచి నువ్వు అలాంటి ఆశీర్వాదాలు కోల్పోకూడదు. ఈరోజు నీ జీవితంలో ఒక్కసారి ఆలోచించండి. చాలామంది కూడా ఈరోజు భర్తలు మంచి భక్తి ఉంటే భార్యలు ఉండలేకపోతున్నారు, భార్యలు ఉంటే భర్తలు ఉండలేకపోతున్నారు, వీళ్ళిద్దరూ ఉంటే బిడ్డలు ఉండలేకపోతున్నారు. వీళ్ళిద్దరూ మరి కుటుంబం అంతా మంచిగా ఉంటే ఆ కుటుంబంలో ఏదో ఒక అపవాది అలజడి చేసి వెంటనే వాళ్ళ విశ్వాసాన్ని ఏం చేస్తుంది, గడిబిడి చేసేసి ఎటులట. అది కాదు, కడ వరకు కూడా ఆ విశ్వాసములోనే ఆ ప్రయాణములోనే నువ్వు నడుస్తూ ఉండాలి. ఏసయ్య ప్రయాణంలో, ఏసయ్య అడుగులో, ఏసయ్య కృపలో నువ్వు ఉన్నట్టయితే ఖచ్చితంగా కార్యం చేస్తాడు దేవుడు. నువ్వు ఇప్పుడు ఎలా ఉంటున్నావు తనకు తెలుసా? చాలా దేవుడికి ఆయస్కరంగా జీవిస్తున్నావు. నువ్వు ఆయస్కరంగా నువ్వు బ్రతుకుచున్నావు. అది కాదు, ఆయస్కరణ జీవితం మనకు వద్దండి. దేవుడి సన్నిధిలో చాలా భయభక్తులుగా మనం ఉందాం. ఎందుకంటే ఒకసారి లేఖనం చూసుకుందాం. ఎందుకంటే ఈరోజు లేఖనం మనం బ్రతికించేదండి. దేవుడి మాటలు మనం బ్రతికిస్తూ ఉంటాయి. ఈరోజు మరి 7 సంఘాలకి దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, మనం ఒక్కసారి చూడండి, ఒకసారి 7 సంఘాలంటే ఎలా ఉండేది? ఆత్మీయ జీవితానికి, ఆత్మీయ బ్రతుకు అది. ఎందుకంటే 7 సంఘాలకి దేవుడు ప్రకటన గ్రంథంతో మాట్లాడబోతున్న మాటలు ఏదంటే, ఆ రోజు ఆ సంఘానికి, ఆ 7 సంఘాలకి 7 దీపములు అనేక ప్రకటించబోతున్నాడు దేవుడు. ఎందుకంటే 7 సంఘాలంటే కాదండి, ప్రార్థన. ఈరోజు దీని అంశం కూడా ప్రార్థనేనండి. 7 ప్రార్థనలు చేసినప్పుడు 7 ప్రార్థనలు ఏంటంటే దేవుడి ఎద్దుకు చేరుతామంటాయి, దేవుడు ఎద్దుకుంటా ఉంటాయి. ఎందుకంటే 7 సంఘాలకి చెప్పే మాటలు మనతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు గారు. మన దర్శించబోతున్నాడు. ఒకసారి చదువుకుందాం మరి మాటలు. మరి ప్రకటన గ్రంథము మరి 3వ అధ్యాయము 15వ వచనం చూసుకుందాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగును. మళ్ళీ చెప్పండి. ఇంకా నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను, నువ్వు చల్లగానైనను, వెచ్చగానైనను లేవు, వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను, నువ్వు చల్లగానైనను, వెచ్చగానైనను ఉండిన మేలు, వెచ్చగానైనను ఉన్నను మేలు. ఎలా ఉన్నావు? నీవు వెచ్చగానైనను, నువ్వు వెచ్చగానైనను, చల్లగానైనను ఉండగా నిలువెచ్చగా ఉన్నావు గనుక, నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. జాగ్రత్త. ఈ 2 విధాలుగా నువ్వు లేకపోతే దేవుడి సన్నిధిలో ఉమ్ము వేయపోతాడట. నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండకపోతే. ఇప్పుడు ఏ విధంగా ఉంటున్నావు? వెచ్చగా ఉంటున్నావా, చల్లగా ఉంటున్నావా? ఎన్ని రకాలుగా ఉంటున్నావు? నీ మనసు, నీ ఆలోచన ఎన్ని రకాలుగా ఉంటుంది? నీ ఆలోచన ఒకసారి ఆలోచించాలి. దేవుడు అంటున్నాడు,
నా నోటి నుంచి ఊమి వేయబడుతుందని చెప్తున్నాడు. అలా ఉన్నాం మనం ఈరోజు లోకంలో ఉంటున్నాం. ఎవరు చెప్తే అది తల ఊపేస్తున్నాం, ఎవరు ఏదని చెప్తే తల ఆడిస్తున్నాం. అది కాదు మన జీవితం. ఎచ్చగానేను చల్లగానేను నులివెచ్చని జీవితాలను తీసి పడివేస్తాను అంటున్నాడు. నులివెచ్చని జీవితంలో ఉంటున్నావా? నులివెచ్చని జీవితంలో బ్రతుకుచున్నావా? నులివెచ్చని జీవితంలో నీ బ్రతుకు ఈ లోకపరంగా నడుస్తున్నావా? దేవుడి సన్నిధి నడుస్తున్నావా? నువ్వు వెచ్చగా ఉండు. నులివెచ్చని జీవితములో తన నుంచి నేను నెట్టివేయబడతా ఉంటావు, ఊమివేయబడతా ఉంటావు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీ ఆలోచన ఏంటి? ఎవరు చెప్తే వాళ్ళ వైపు తల ఊపిపోయినట్టు అలా వరకొద్దండి. మేకలానే ఉరికిపోయింది. గొర్రె వరకదు. గొర్రె నిదానమైనది. ఆ గొర్రెలో మనం కానీ జాగ్రత్తగా ఉన్నాం దేవుడి సన్నిధిలో. కానీ ఈ నులివెచ్చిన జీవితంలో నిన్ను తీసి ఊమి వేసి పడేస్తాడు. జాగ్రత్త. ఈరోజు దేవుడు అంటున్నా, నా ఎద్దుంది కాటిక, సిగ్గుమాలిన జాగ్రత్త. అలాంటి బ్రతుకు మనకు అవసరమో లేదు. అలాంటి బ్రతుకు మరి నువ్వు ఎలా ఉంటున్నావు ఒకసారి దేవుని దృష్టికి ఒకసారి ఆలోచించుము. ఎందుకంటే అనేక స్థలాల్లో వాక్యం వింటున్నావు, అనేక స్థలాల్లో దేవుడి మాటలు అనేక వృత్తిగా వింటున్నావు, చదువుచున్నావు. కానీ విన్నట్టు ఉంటున్నావు, కానీ ఈ మాటలు ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. పాపము జీవితంలో పడిపోతున్నావు. అది మన జీవితం వద్దండి. అది తగింది కానీ కాదు. కానీ నువ్వు ఎలా ఉండాలంటే ఎచ్చతనం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. లో బెరిటివా డ్రెస్ బెరిటి ఫిలిసి కంబెరిలా రౌప్యాంత స్పరఫరి వండర్ఫుల్ సింకే పెరిలా. ఈరోజు నీ జీవితంలో ఏమైతే పోగొట్టుకున్నావో ఈరోజు దేవుడి సన్నిధిలో ఎత్తుక్కో. దేవుడి సన్నిధి దొరుకుతూ ఉంటాం. పొట్టుములు వేసిన బంగారము అది చక్కగా మెరుస్తున్నది. నీ జీవితంలో క్రీస్తులు కలిగిన మనం ఎంత శ్రమలో ఉన్నప్పటికైనా నువ్వు మెరిచిపోతూ ఉంటావు. దేవుడు సన్నిధిలో నేను పొట్టుమ వేస్తున్నాను. అగ్నిలో కాదు, శ్రమనే కాడిలో ఉండి నిన్ను దేవుడు పైకి లేవనెత్తుతున్నాడు. నిన్ను బలపరచబోతున్నాడు ఆ దేవుడు. ఈరోజు నిన్ను స్థిరపరచబోతున్నాడు ఆ దేవుడు. నీ శ్రమలోనికి నీకు తోడై ఉండబోతున్నాడు దేవుడు. ఈరోజు నీ శ్రమలోని నేను లేవనెత్తబోతున్నాడు ఆ దేవుడు. ఈరోజు నీ శ్రమలని కాడుతూ ఉన్నావా? ఏ దిక్కు దోషం లేకుండా ఉన్నావా? ఏ బాధ లేదు, నీకు బాధ ఉన్నదా? నీ బాధను నా దేవుడు కొట్టివేయబోతున్నాడు. అవి లివిసింగ్ ఎట్టివల్ అండ్ టూ పెరికోవేస్. నీ ఆలోచన అంతా ఒక భయంకరమైన టెన్షన్ కలిగి ఉంటున్నావు ఈరోజు. నీ టెన్షన్ కాదు, ఈరోజు యేసయ్య వైపు చూడము, యేసయ్యతో మాట్లాడము. ఈరోజు దేవుడు నీ ముందు ఉన్నాడు. నువ్వేదడిగినా దేవుడు ఇవ్వటానికి సిద్ధమైనాడు. నువ్వు ఈ లోకములు పడిపోయే స్థితిలో ఉన్నావు. అహంకారం అనే మనసులో ఉంటున్నావా? గర్వం అనే మనసులో ఉంటున్నావా? నాకేంటి అనుకుంటున్నావా? నా స్థితి ఏంటి అనుకుంటున్నావా? కానీ నీ స్థితి గతిని మార్చడానికి యేసయ్య ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యం చేయబోతున్నాడు. దేవుడి సన్నిధిలో నీ ఆలోచనలు ఎలా ఉంటుంది, నీ తలంపులు ఎలా ఉంటుంది, నీ నడవడిక ఎలా ఉంటుంది, నీ మనసు ఏ విధంగా ఉంటుంది ఒకసారి ఆలోచించు. నీ మనస్సు యేసే వైపు ఉంటున్నదా? నీ ఆలోచన యేసే వైపు ఉంటున్నదా? లేస్తే పరిగెత్తిన కాంచి కూడా నాకు సమస్యలు సమస్యలు సమస్యలు, నాకు అప్పులు 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 అప్పులు, బిడ్డల సమస్య, భర్త సమస్య, భార్య సమస్య, ఇవన్నీ అనుకొని ఈ లోక పరిగెత్తితే నీకెక్కడా నీ కార్యం జరగదు. యేసే దగ్గర పరిగెత్తము. నీకు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఉన్నతమైన కార్యం చేస్తాడు. ఉదయం నుంచి లేచిన దగ్గర నుంచి కూడా అప్పులని కాడి, అప్పులనే సమస్య, బిడ్డలకు కుదురులేని బాధ, ఈరోజు దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. ఈరోజు ఒక ఉన్నతమైన కార్యం నీ దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతాడు. చేసే దేవుడు ఉన్నాడండి. లో ఫీల్ ఇది స్పిరిట్ దగ్గర లోపములు ఎంచొద్దు, కానీ
ఆ లోపములు ఎతికేవారుగా ఉండొద్దు, కానీ దేవుడి సన్నిధిలో భయభక్తులు కలిగి దేవుని వెంబడించే కుటుంబములుగా ఉండాలి, దేవుడి వెంబడించే బిడ్డలుగా ఉండాలి. అవి గోయింగ్ టు స్పిరిట్ ది వ్యాప్సిక దేవిలా యేసు వండర్ఫుల్లీ వి కెన్ బిహోల్డ్ ప్రవీణ్ కమ్ టీవీ లిస్టిక్ ఆన్ దేవా. ఈరోజు అంతటి దేవుడు నీకు ఆయన కృప నీకు ఉంచబోతున్నాడట. ఈరోజు ఏ మహిమ పోగొట్టుకుంటున్నా ఒక్కసారి ఆలోచించు, ఏ ఆశీర్వాదాలు కోల్పోతున్నా ఒక్కసారి ఆలోచించు. ఈరోజు ఆశీర్వాదాలు రావాలంటే నువ్వు దేవుని వెంబడించు. నీవు శ్రమ నీ కారులో నుంచి, అయ్యా నన్ను లేవనెత్తేసయ్యా, పొటిములేసిన బంగారం అది మెరుస్తున్నదయ్యా, సిగ్గుమాలిమని అనే జీవితాలు వద్దు మనకు వద్దు, కానీ దేవుడు అసలు మంచి బిడ్డలుగా పిలిపించుకునే స్థితి మనకు కావాలి ఈరోజు. అలాంటి జీవితం నువ్వు కలిగి ఉంటుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తా ఉంటాడు. చదువు. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక, శిక్షించుతున్నాను కాబట్టి నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతనితో వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చదను. చూడండి, ఎవరు నా తలుపు ఎత్తుంటారు వాళ్ళు తీర్చినప్పుడు వాళ్ళతో కూడా యేసు ప్రభు గారు భోజనమును చేస్తారు. ఎవరు వింటారో ఆయన స్వరం, ఎవరు తీస్తారో ఆ తలుపు, ఎవరు యేసు ప్రభు గారితో ఉంటారు. ఈరోజు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు? ఈరోజు యేసే తలుపు తట్టుచున్నాడు, నువ్వు తీస్తున్నావా? ఎప్పుడైతే ఆ తలుపు ఎద్దుకు దేవుడు ఉంటాడు, ఆయన సింహాసనం ఎదుట నువ్వు ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో కలిసి ఉంటావు, అప్పుడు ఆ కిరీటం, ఆ సింహాసనం నీకు రాబోతున్నది. Vego is not the feeling. 30 moise ariviti listite bila. ప్రతి ఆమరి పురుషు కౌసికెదిలా ఈరోజు బెంతి హెరి ప్రవసికెదిలా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఈ వాక్యం ద్వారా నేను దర్శించబోతున్నాను. ఎవడైనా తలుపు ఎత్తుండి తలుపు తీసినవాడు, తట్టినవాడు యేసు ప్రభు గారు తట్టుచున్నప్పుడు నీ హృదయం అనే తలుపు తీయి. నీ హృదయం అనే మనస్సుతో దేవుడితో మాట్లాడు. అప్పుడు దేవుడు నీవు కలిసి భోజనం చేస్తావు. ఆ సింహాసనం ఎదుట నువ్వు కూర్చుంటావు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఈరోజు ఎంతమంది ఉన్నారండి అటువంటి ఆలోచనలు కలిగి, అటువంటి తలంపులు కలిగి ఎంతమంది ఉన్నారండి? ఈరోజు లేరండి చాలామంది, అటువంటి ఆలోచనలు లేరు. అలాంటి భక్తి మనకు అవసరం లేదండి. నిన్ను దేవుడు చూసే భక్తి కావాలా? నిన్ను దేవుడు వేసి అయ్యా పెదియాల భక్తి అని చూపడుతున్నావు. నాకు నిజంగా చాలామందికి అదే భక్తి ఉందయ్యా, పెదియాల భక్తిని చూపడుతున్నావు. నాకు అయ్యా చాలామందికి అదే భక్తి ఉన్నదయ్యా అని చూపడుతున్నావు. ఈరోజు నిజంగా పెదియాలతో ఆరాధించే వార్తను కానీ మనసారా ఆరాధించే వాళ్ళు లేరని దేవుడు చూపెడుతున్నావు. ఈరోజు అది కాదండి మన జీవితం. దేవుడు సన్నిధిలో చాలా వినీత భయనే భక్తితో live God bless the very comfortable and the holy placement area. ఇవి God అయ్యా చాలామందికి ఓపిక నశిస్తుందని మాట్లాడుచున్నా దేవుడు. నిజంగా ఈ మాటలు వాళ్ళు వినరయ్యా, ఈ మాటలు వాళ్ళు పట్టించుకోరని మాట్లాడుచున్న దేవుడు. ఈరోజు ఎంతోమంది ఈ మాటలు వినలేరని చెప్తున్నామయ్యా. ఈరోజు నిజంగా ఈ వాక్యం వింటున్నారు కానీ వాళ్ళు పక్కన చెవులు పెడుతున్నారు అంటున్నారు. చాలామంది దీనికి ఉపయోగించట్లేదని మాట్లాడుతున్నామయ్యా. అలాంటి బిడ్డలు ఉన్నారయ్యా, దయతో క్షమించు. ఈరోజు నీ సింహాసనం ఎదుట నీతో నడిచే బిడ్డలుగా ఈరోజు అట్టి బిడ్డలు ఈరోజు ఈ వాక్యము వాళ్ళ హృదయాన్ని పలక మీద ముద్రించుకునే వాక్యము దయచేయ అని ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో దేవుడితో అప్పుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు దేవుడు. ఈరోజు నీ భయంకరమైన పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు. దేవుడు అనేక కార్యములు జరిగించబోతున్నాడు ఈ పక్షం.
నీకు అద్భుతాలు జరిపిస్తున్నాను. ఈరోజు ఎంతమందికి విశ్వాసం, ఎంతమందికి ఈరోజు అలాంటి ఆలోచన కలిగి ఉంటున్నాను. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు నీ పరిస్థితిని, నీ స్థితిని దేవుడు చూస్తాడు. ఈరోజు ఈ వాక్యానికి కట్టుపడము, దేవుడికి లోపడము, దేవుడికి విధేయతలే జీవించము. దేవుడి సన్నిధిలో నిజంగా చాలా భయభక్తులుగా నువ్వు ఉన్నట్టయితే కార్యం దేవుడు చేస్తా ఉంటాడు. దేవుడి నామం వందనాలు కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరులకు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. జ్ఞాపకం చేసుకుని వచ్చున్నాను తండ్రి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డల హృదయాలు నాటింపబడి ఫలించాల, ఫలాలు వాళ్ళ కృప చూపెట్టడం సాయం చేయండి. ఇస్తున్నాం తండ్రి. ఆమె ఆమె. ప్రైజ్ లార్డ్.